ఆయన కొడుకు రామ్ చరణ్ గారు మనందరికీ తెలుసు, గ్లోబల్ స్టార్. ఆయనతో పోటీ పడుతున్నాడు కదండి ఇప్పటికి కూడా. ఆ గ్లామర్లో కానీ, ఆ స్టైల్లో కానీ, ఆ గ్రేస్లో కానీ, ఆ డాన్సింగ్లో కానీ, అది డెడికేషనే కదండి. ఆ డెడికేషన్ అది అది అసలు చాలా కష్టం అండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనం కొంత బ్యాలెన్స్ సంపాదించుకుంటే చాలు, కొంత సంపాదిస్తే చాలు, మన అమ్మ నాన్న మనం బాగుంటే చాలు అనుకుంటారు. ఆయనలాగా ఎవరండి అనుకుంటారు? జనాలకు మంచి చేయాలి. కరోనాలో ఎంత హెల్ప్ చేశారు, అది ఎవరన్నా అనుకుంటారా? ఎంత హెల్ప్ చేశారు, ఆక్సిజన్ ఎంతమందికి సప్లై చేశారు. ఇంకా అవి కాకుండా ఇక్కడ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్. అవునవును. నేను ప్రతిసారి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తారు, నాకు స్వామినాయుడు గారు వీళ్ళు ఫోన్ చేస్తారు, అందరూ వెళ్తారు జబర్దస్త్ నుంచి. నా దరిద్రం, నేను అప్పుడే అవుట్ ఆఫ్లో ఉండటమో, షూటింగ్లో ఉండటమో, లేకపోతే ఇంటి దగ్గర ఉండటమో జరిగింది. వాళ్ళు ఏంటంటే రేపనగా ఈరోజు ఫోన్ చేస్తారు, అప్పటికప్పుడు రాలేను. నేను ఇప్పటికీ ఒక్కటి ఈవెంట్, నాకు ప్రతి ఈవెంట్కి వస్తుంది మళ్ళీ ఫోన్, రండి బాస్ గురించి చెప్పండి, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, బాగుంటుంది స్టేజ్ మీద అని చెప్తారు మా వాళ్ళు కూడా జబర్దస్త్. కానీ నాకు కుదరలేదు. బట్ ఈసారన్నా వెళ్ళాలి, వెళ్ళి బాస్ గురించి మాట్లాడాలి.